మూడు దేశాలను గడగడలాడించిన కథతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ సిద్ధమవుతుంది. అదే మన ఎన్టీఆర్ 31. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఒక 3 దేశాల కథ ఆధారంగా ఈ సినిమా రెడీ అవుతుందంట. ఈ కథ మనకు వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్రెడీ మన ప్రశాంత్ నీల్ గారు రిలీజ్ డేట్ పోస్టర్లో ఇదంతా కూడా బ్యాక్ సైడ్లో మ్యాప్ లాగా పెట్టారు. అంటే ఆ మ్యాప్ ప్రకారం ఫ్యాన్స్ అందరూ గెస్ట్ చేస్తున్న స్టోరీ ఇది. అది కానీ నిజమైతే కనుక నిజంగా ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా షేక్ చేసేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ కథ ఏంటంటే చైనా, భూటాన్, బెంగాల్ ఈ మూడిటిని ఒక మ్యాప్గా చేస్తూ దానికి ఒక యారో పెడితే అది గోల్డెన్ ట్రయాంగిల్ అవుతుందంట. అక్కడ ఆ 3 ప్లేసుల్లోనే గోల్డ్ హవాలా ఎక్కువ జరుగుతుంది. ఆ మూడిట్ల మీద కూడా అదే ఆయన మ్యాప్లో చూపించారు ప్రశాంత్ నీల్ గారు. అంటే ఈ కథ ఆ 3 ప్రదేశాల్లో 1969లో గోల్డెన్ ట్రయాంగిల్ అనే కథ జరిగింది. కూన్సా అనే ఒక అత్యధిక తీవ్రమైన తీవ్రవాది ఉన్నాడంట. అతను చేసిన గోల్డెన్ ట్రయాంగిలే ఈ కథ అని చెప్తున్నారు. ఒకవేళ అతని క్యారెక్టరే హీరో వేస్తాడా లేదంటే ఇంకా అందులో ఉన్న ఏదైనా పాత్రని ఎన్టీఆర్ గారికి ఇస్తారా అనేది తెలియదు. సో ఈ కథనైతే చాలా క్లుప్తంగా రాసుకున్నారని తెలుస్తుంది. ప్రతి ఎలిమెంటు కూడా డీటెయిల్గా మన ఇచ్చిన పోస్టర్లోనే అంత డీటెయిలింగ్ ఇచ్చారు. ఇంకా సినిమా ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. అయితే మరి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కథ అసలు దానిలోకి వెళ్తే ఏంటంటే చాలా గోల్డెన్ హవాలా జరుగుతూ ఉంటుంది మన ప్రపంచంలో. మెకానస్ గోల్డ్ ఇట్లా మనం పేర్లు వింటూ ఉంటాం. అంటే ఆశ ఉంటుంది మనుషులకి, దొంగతనం చేయాలి ఆ గోల్డ్ని కానీ మనీని కానీ. ఈ గోల్డ్ హవాలా అనేది చైనా, భూటాన్, బెంగాల్ ఈ మూడిట్లో బాగా జరిగిందని చెప్పుకున్నారు. అక్కడ కోన్సా అనే దొంగ ఆ దేశాలను బాగా వణికించాడంట అప్పట్లో. మరి ఆ కథనే తీసుకుని తనకే హీరో క్యారెక్టర్గానే వేస్తే అదే క్యారెక్టర్ మీద ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హై ఫీల్ అవుతారు. నిజంగా అదే క్యారెక్టర్ కావాలి మా హీరోకి. టెంపర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే కథలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఈ కథ కూడా పడితే ఆయన కెరియర్లో ఇంకో మంచి కథ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అంతా చెప్పుకుంటున్నారు. అయితే కోన్సా అనేవాడి మీద అమెరికా వాళ్ళు కూడా ఇతనే ప్రపంచంలో పెద్ద తీవ్రవాదిగా ముద్రేశారంట. అతని స్టోరీ మళ్ళీ మనం వేరే స్టోరీలో చెప్పుకుందాము. అయితే ఈ సినిమా ఇదే స్టోరీని మాకు కావాలి అని ప్రశాంత్ నీల్ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి ఎన్టీఆర్ 31కి అదే స్టోరీ, ఒకవేళ ఆయన చెప్పిన పాయింట్స్, ఆయన మ్యాప్ అవుట్ చేసిన పాయింట్సే ఈ సినిమాలో ఉంటాయా లేదా అనేది మనం చూడాలి. సో ఎన్టీఆర్ 31 తొందరగా రావాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు, మనం కూడా